కుకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 9,300 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనతో కొంతసేపు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ కుకట్పల్లి విభాగ్ కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కుకట్పల్లిలోని రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 9,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థుల జీవితాలన్నీ ఆగమైపోతున్నాయి. అటు ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక, సర్టిఫికేట్లు తీసుకోలేక కూలీ నాలి పని చేయాల్సినటువంటి విద్యార్థుల గతి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి అన్ని స్కీమ్లు కూడా స్కామ్ల పేర్లతో సంచులు నింపుకునే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 9,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకపోతే మీ యొక్క అసెంబ్లీ జరిగినటువంటి సమావేశాలను కూడా అడ్డుకుంటాము, సెక్రటరియట్ ముట్టడి కూడా వెనకడుగు వేయమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈ రాష్ట్రం లోపల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మొద్దు నిద్రపోతున్నాడు. ఒకవైపు సంక్షేమాచరణలో పిల్లలు చనిపోతున్నారు, పక్క భవనాలు లేక శిథిలావస్థ భవనాల్లో పిల్లలు చనిపోతున్నారు. పేద బడుగు బలైన వర్గాలు ఆధారపడి చదువుకునేటువంటి ఫీ రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగడుతున్నది. 9,500 కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ బకాయిలు ఉండగా ఒక్క రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల కాలం విడుదల చేయడం మూలంగా విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, విద్యకు దూరం అవుతున్నారు. ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ కమిషన్ అనేది ఒక లోపభూయిష్టమైనటువంటి కమిషన్ నివేదికనిచ్చి విద్యార్థులకు రియంబర్స్మెంట్ తీసేయాలన్నటువంటి నివేదికనిచ్చింది. పూర్తిగా ఏబీవీపీ ఈ కమిషన్ నివేదికను నిర్ద్వందంగా ఖండిస్తున్నది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఫార్మా కళాశాలలో పోతే విద్యార్థులు పెట్టుకునేటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా కొసలిన సందర్భాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖకు విద్యార్థులకు బకాయి ఉన్నటువంటి నిధులను వెంటనే రీచ్ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను, విద్యాశాఖలో ఖాళీ ఉన్న పోస్టులను రిలీజ్ చేయాలి. నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నీ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి